ప్రార్థించుకుందాం. అందరూ తలలోకినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు కూడుదరో అప్పుడు ఉంటానని సెలవేసిన తండ్రి, ఇక్కడ మీరు ఉన్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదేనా ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభా, మొదటి ఆదివారంలో ప్రభా, ఇదేనా చిన్న మందిగా కూడి ప్రభా మీ యొక్క వాక్యం ధ్యానించుండగా తండ్రి, ఇదేనా నా నోటిని ప్రభా మీ బోరగా వాడుకుందరుగా వేడుకుంటూ ప్రతివాడు ప్రభా తమ యొక్క హృదయాన్ని తెలుసుకొని ప్రభా ఇదేనా మీ వాక్యం అంగీకరించేలాగా సహాయం చేయండి. ఇదేనా మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా, నీ నోటిని ఆయన నా మాట నీ నోట ఉంచి ఆయన నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉన్నాను వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఈ సందర్భంగా ప్రభా ఆ వాగ్దానం నెరవేర్చుగా వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినిగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరం దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? డిసెంబర్ 25 అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. జనవరి 1 న్యూ ఇయర్ అయిపోయింది, ఒక నెల అయిపోయింది. మరి ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. మనకు ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది? బాగుందా? మరి నేను కూడా ఈ సంఘం విషయం మరి ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా యవనస్తుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి వారు చిన్న వయసులోనే యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు. వారు మంచిగా చదువుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వారికి మంచి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. మరి వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మరి అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆత్మ దేవుళ్ళు వర్ధిల్లాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. మరి స్త్రీ పురుషుల కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి అందరూ మీ ఆరోగ్యాలు బాగుండాలని మరి నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మీ కుటుంబాలు కట్టబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారా? నా కోసం ప్రార్థన చేస్తున్నారా? దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి. మరి యవనస్తుడిని, ఇంట్లో నేను ఒక్కడినే ఉంటున్నాను. ఏమండి, ఈ మధ్య విజయవాడ వెళ్ళేసి మరి క్షేమంగా మరి పొదిలికి తిరిగి వచ్చి ఉన్నాను. మరి నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఇందాక మీరు ప్రార్థన చేస్తున్నారు తల్లుగారు కదా, మరి అయిపోయిన తర్వాత మీరేమని నా గురించి ప్రార్థన చేస్తున్నారో చెప్పండి. నేను కూడా ఆ మాట విని సంతోషిస్తాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం దాకా చదువుకున్నాం. ఈ వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రేమను గురించి తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఏంటంట? దేవుడు ఆకాశమును ఎంతో ప్రేమించని రాయబడలేదు. దేవుడు చంద్రుని ఎంతో ప్రేమించని రాయబడలేదు. దేవుడు నక్షత్రాలను ఎంతో ప్రేమించని రాయబడలేదు. చివరికి దేవుడు పరలోకాన్ని ఎంతో ప్రేమించని రాయబడలేదు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును. ఎంతంట? ఎంతో ప్రేమించును. ఎందుకని దేవుడు ఈ భూలోకాన్ని ఎందుకు అంతగా ప్రేమించాడు? అందులో నీవు నేను నివసిస్తున్నాము కాబట్టి. ఏమండి, తన పోలిక చెప్పున తన స్వరూపము చెప్పున నిర్మింపబడిన మానవుడు ఈ భూలోకంలో నివసిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈ భూలోకములో ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించను. దేవుని యొక్క ప్రేమని కొలవడానికి ఏ మనుష్యుడు కూడా ఏ ఒక పరికరాన్ని కనిపెట్టలేదు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రేమను కొలవడానికి ఏ మనిషి కూడా ఒక పరికరాన్ని కనిపెట్టలేదు. దేవుని ప్రేమ ఇంత బరువు ఉంటుంది అని చెప్పి ఎవరికి తెలియదు.
దేవుని యొక్క ప్రేమ ఇన్ని లీటర్లు ఉంటుంది అని చెప్పి ఎవరికి తెలియదు, కలవలేము. దేవుని యొక్క ప్రేమ ఇంత ఎత్తుగా ఉంటుంది అని చెప్పి ఎవరు కలవలేరు. దేవుని యొక్క ప్రేమ ఇంత లోతుగా ఉంటుంది అని చెప్పి ఎవరు కలవలేరు. దేవుని యొక్క ప్రేమ ఇంత వెడల్పుగా ఉంటుంది, ఇంత విశాలంగా ఉంటుంది అని చెప్పి ఎవరు కలవలేరు. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు అదే అంటారు, అయ్యా నీ యొక్క ప్రేమ ఎంత ఎత్తుందో, ఎంత లోతుందో, ఎంత వెడల్పుందో మాకు తెలియదయ్యా. ఏమండి, ఈరోజు మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోయిన వారం నేను చెప్పి ఉన్నాను కదా, 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని. గుర్తున్నాయా? న్యాయముగా నడుచుకుంటయు, కనికరము ప్రేమించటయు, దీన మనసు కలిగింది దేవుడి అనే హవాయతగా నడుచుకునేటయు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నానని చెప్పి 3 మాటలు గుర్తుపెట్టుకోమని చెప్పా. అయితే ఈ వారం ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి. మనం అందరం మీ హృదయాలు తెరిచి ఆ మాటను ఇన్సర్ట్ చేసుకోండి, మీ హృదయాల్లో పెట్టుకోండి. మీ హృదయాల్లో దేవుడు మిమ్మల్ని నన్ను ఎంతగానో ప్రేమించను. మనం శరీరం ఏ రీతిగా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఎంత పొట్టిగా ఉన్నా, మనం ఎంత ఎత్తుగా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమించను. ఏమండి, మనం తెల్లగా ఉన్నా, మనం నల్లగా ఉన్నా, ఏమండి మనం అంత అందంగా లేకపోయినా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను. మనకు చదువు లేకపోయినా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను. మన దగ్గర డబ్బు లేకపోయినా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను. మన గనివెనుపాడి యొక్క సంఘం ఎంత చిన్నదైనప్పటికీ దేవుడు ఎంతో ప్రేమించను. ఏమండి, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఏమండి, మనుషులు లాంటి ప్రేమ కాదు. ఏమండి, మనుషులు మనల్ని నిషేధిస్తారు, మనుషులు మనల్ని అపవిత్రులుగా చూస్తారు. ఏమండి, మన భారతదేశంలో అంటరానితనం ఉంది, అన్టచబిలిటీ ఉంది. కొంతమంది సమాజాన్ని నుంచి వాళ్ళని వెలివేస్తారు, నిషేధిస్తారు. కొంతమంది స్త్రీలని, పురుషుల్ని, భర్త చనిపోయిన స్త్రీలని, ఏమంటే భార్య చనిపోయిన పురుషుల్ని అపవిత్రులుగా ఎంచుతారు. కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏ ఒక్క మనుష్యుని మనం నిషేధింపబడిన వ్యక్తిగా చూడకూడదు. ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం అపవిత్రులుగా చూడకూడదు. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. అయితే ఏ మనుష్యుడు అనే మాట ఉంది కదా, మరి చిన్న కోటేశ్వర అంకుల్ గారు కాకుండా, యోసేపు గారు కాకుండా, బుజ్జాంటి గారు కాకుండా, ఎస్తేర్ గారు కాకుండా ఇంకెవరైనా చదవండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 28వ వచనం. అయితే ఏ మనుష్యుడు అనే మాట ఉంది కదా, చదవండి. చదవండి అమ్మా, ఎవరైనా చదవండి. 113వ పేజీ. చదవండి అమ్మా, చదవండి, ఎవరైనా చదవండి. ఇందాక యవనస్తురాలు చాలా చక్కగా చదివింది. 113వ పేజీ నెంబర్లో ఉంటుందమ్మా. 10వ అధ్యాయము 28వ వచనం, కొత్త నిబంధనలో ఉంటుంది. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడిన వాడనైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించుచున్నాడు. అప్పుడు దాకా అపోస్తలుడైన పేతురు గారు ఏమనుకుంటా అంటే, అన్యజనులతో మనం కలవకూడదు, వారు అపవిత్రులు, వారు నిషేధింపబడిన వారు. ఏమంటే మరి సమాజంలో కానీ ఎవరైనా నన్ను నిషేధిస్తున్నారు, నన్ను అపవిత్రులుగా చూస్తున్నారు అనుకుంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం ఏం సెలవుస్తుందంటే, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి పెద్దంట. ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో వారే నీ దగ్గరికి వచ్చి నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు కావాలంటారు. ఏమండి, ఒకవేళ ఇతరులు మనం నిషేధించినా, ఏమండి ఒకవేళ బయట వాళ్ళు మనకు తెలియకుండా మనం నిషేధించినా, మనం మాత్రం వారిని
ప్రేమించాలి. ఏమంటే దేవుని ప్రేమతో వారిని ప్రేమించాలి. నువ్వు నాకు ఇలా చేసావు కదా, నేను కూడా నీకు అలా చేస్తానని చెప్పి రివెంజ్ వారి మీద తీర్చుకోకూడదు. దేవుడి ప్రేమతో వారిని మనం ప్రేమించాలి. ఏమండి దేవుని ప్రేమతో వారిని మనం ప్రేమించాలి. ఓపిక పట్టాలి. ఏమండి సహనం పట్టాలి. క్రీస్తు ప్రేమతో సహించాలి వాళ్ళందరినీ. దేవుడి లోకంలో ఎంతో ప్రేమించి ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? అక్కడ రాయబడింది 16వ వచనంలో, తన అద్వితీయ కుమారుడియందు విశ్వాసముంచువాడు ప్రతి ఒక్కరును ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన మనకు అనుగ్రహించును. అద్వితీయ కుమారుడైన, జగతైక కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు మనకి అనుగ్రహించారు. యేసు క్రీస్తు వారు పరలోకం నుండి దిగి భూలోకానికి వచ్చారు. బెత్లెహేములో కన్యక మరియైన గర్భమందు ఉద్భవించాడు. 33.5 సంవత్సరాలు జీవించి లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లవరే ఆ శిలువ మీద వధింపబడి తన రక్తాన్నంతా కార్చి మరణింపబడి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఏమండి దేవుడు మనల్ని ప్రేమించి యేసు క్రీస్తు ప్రభువు వారిని పంపించారంట. మన భారతదేశాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి, అతని పేరు షాజహాన్. వింటున్నారా? షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. షాజహాన్ గారి భార్య పేరు ముంతాజ్. ఆ వ్యక్తికి 14 మంది పిల్లలు. 14వ బిడ్డ జన్మించేటప్పుడు ముంతాజ్ గారు మరణిస్తారు. ఏమండి ఆమెను చాలా ప్రేమించిన షాజహాన్ గారు అనే ఒక రాజు చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆమె పేరు మీద ఒకటి కట్టిస్తాడు. ఏంటది? తాజ్ మహల్ కట్టిస్తాడు. ఏమంటే అది ఆగ్రాలో ఉంటుంది. 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ప్రపంచంలో కట్టబడిన 7 నిర్మాణాలలో అది చరిత్ర కలిగినది. ఏమండి మన దేవుడు కూడా మనల్ని ప్రేమించి మన సమాధుల్ని పాలరాతితో కానీ వజ్రాలతో కట్టడానికి ఇష్టపడట్లేదు. ఏమండి మన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారిని పంపించి మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారిని మన యొద్దకు పంపించి జీవింపజేయాలని దేవుడు చూస్తున్నాడు. ఏమండి ఎవరైతే యేసు ప్రభువు వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని విశ్వసిస్తారో వారు పరలోక రాజ్యానికి చేరతారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని విశ్వాసం ఉంచకుండా లెక్క చేయకుండా ఉంటారో వారు ఒక దినం తప్పక మరణాన్ని కనుగొంటారు. ఏమండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనుష్యుడు పాపమును ఎంతో ప్రేమిస్తానే ఉన్నాడు. ఏమండి మనుష్యుడు అపవాది వెంట వెళ్తానే ఉన్నాడు. ఏమండి ఈ లోకాన్ని ప్రేమిస్తూ 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 చివరికి నిజమైన ప్రేమ గురించి వెతుక్కుంటూ అసలు ఏమీ దొరకకుండా నిరాశ నిస్పృహల్లో మానవుడు జీవిస్తున్నాడండి. ఏమండి నిజమైన ప్రేమ గురించి వెతుకుతా ఉన్నా అంట. ఏమండి అటువంటి వారికి మనం సువార్త చెప్పాలి. ఏమండి అతని యొక్క ప్రేమ దాహం తీరట్లేదంట. ఈ భూలోకంలో ఏమండి ప్రేమించే వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి ఇంక బ్రతకడం దేనికి? ఏమండి ప్రేమ కోసం వెతుకుతున్నారంట. దేవుడు మాకు ఏం సెలవుస్తుంది తెలుసా? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిగాడు. ఏమండి దేవుణ్ణి మనం పరిచయం చేస్తే అంట ఆ వ్యక్తికి ఇంకా ఏమీ అవసరం లేదంట. ఓ పాట ఉంటుంది, మీకు తెలుసో లేదో, ప్రేమనేది ఎచట ఉందని క్షమనేది ఎచట నాకు దొరికేనని. విన్నారా? ప్రేమనేది ఎచట ఉందని క్షమనేది ఎచట నాకు దొరికేనని. బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను. బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను. చివరి గది యేసయ్యను కనుగొన్నాను. ఏంటంట? ప్రేమ అనేది ఎక్కడుందని చెప్పి బంధువుల దగ్గర వెళ్ళి వెతికిందంట ఒక ఆమె. బంధువుల దగ్గరికి వెళ్ళి వెతికాడంట ఒక ఆయన. చివరికి ఏం దొరికింది?
ఏమీ దొరకలేదంట. ఏమండి, మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు, మన దగ్గర అధికారం ఉన్నంత వరకు ఈ ఊర్లో వాళ్ళందరూ మనకి బంధువులే. ఎప్పుడైతే మన దగ్గర ధనం ఉండదో, ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉండవో, సొంత బంధువులు కూడా మనల్ని దూరం పెట్టేస్తారు. ఏమండి, ఒక రాజుగారికంట ఒక కుక్క ఉందంట. ఒక రాజుగారికంట ఆ కుక్క ఉందంట. ఆ కుక్కను బాగా ప్రేమిస్తా ఉండేవారంట. ఏమండి, ఒకరోజు ఆ కుక్క చనిపోయిందంట. అందరూ రాజుగారి దగ్గరికి వచ్చి ఓదారుస్తా ఉన్నారంట. అయ్యో కుక్క చనిపోయింది, కుక్క చనిపోయింది అని. చివరికి ఒకరోజు రాజు చచ్చిపోయాడంట. చివరికి రాజు చచ్చిపోయాడంట. ఒక్కరు కూడా రాలేదంట. రాజుగారి కుక్క చనిపోతే వచ్చారంట, రాజుగారు చనిపోతే రాలేదంట. బంధువుల యొక్క ప్రేమ ఆ రీతిగా ఉంటుందండి. ఏమండి, మనం గెలిస్తే చప్పట్లు కొట్టేవాళ్ళు కాదండి మనకు కావాల్సింది. మనకు గెలిస్తే చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు. మనం పడిపోయినప్పుడు ఏమండి మనకు సహాయం చేసేవాళ్ళు కావాలి. మనం పడినప్పుడు నవ్వేవాళ్ళు కాదండి మనకు కావాల్సింది. ఏమండి ఏమండి మనం పడిపోయినప్పుడు నవ్వేవాళ్ళు కాదు, మనకి చెయ్యి నుంచి లేపేవాళ్ళు కావాలి. ఏమండి, దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువకని ఎడల కృప చూపిస్తున్నాను. ఏమండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. దెర్ ఈస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదండి. మందులకి వెనకాల ఎక్స్పైరీ డేట్ రాయబడి ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఈ మందు వాడాలి, తర్వాత వాడితే ఈ మందు పనిచేయదు. మనం తినే ఆహారం కూడా ఏమండి ఈ సంవత్సరం నుంచి లేకపోతే ఈ నెల నుంచి ఈ నెల మాత్రమే తినాలి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిపోయింది అని చెప్తారండి. ఏమండి, కానీ యేసయ్య ప్రేమకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. ఏమండి, మన బంధువుల ప్రేమకి ఈ లోక సంబంధమైన ప్రేమలకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏమండి, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను. స్నేహితుల దగ్గరికి వెళ్ళంట, స్నేహితుడా ప్రేమ అంటే ఏంది అని అడిగితే అంతకన్నా బుద్ధిహీనత ఇంకోటి ఉంటుందండి. ఆ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ స్నేహితుడు సినిమా హాల్లోకి తీసుకెళ్ళి ఇదిగోరా ఇదేరా ప్రేమ అంటే అంటాడు. ఏమండి, ఈ హీరో హీరోయిన్ చూడరా, వాళ్ళ తల్లిదండ్రులు ఎదిరించి ఎంత ఇదిగా ప్రేమ పెళ్లి చేసుకున్నారో అది నా ప్రేమ అంటే అంటాడు. ఏమండి, ఆ హీరోని చూడరా, గనివేనపాడు నుంచి బయలుదేరి విజయవాడ దగ్గర వెళ్ళి మరి ఆ హీరోయిన్ ప్రేమించారా అంటారు, అది నా ప్రేమ అంటే అంటారు. ఆ హీరోయిన్ చూడరా, తనకు ప్రియుడి కోసం విషయం దాగి చనిపోయిందిరా, అది నా ప్రేమ అంటే అంటారండి. ఏమండి, అదిగో ఆ హీరోయిన్ చూడరా, వాళ్ళని చూడరా, ఈ జన్మలో వాళ్ళని కలవనివ్వర్రా, అందుకనే వాళ్ళిద్దరు కలిసి పురుగుల మంది దాగి చనిపోయారా, వచ్చే జన్మలో వాళ్ళిద్దరు కలిసి పుట్టి మరలా ప్రేమించి అప్పుడు పెళ్లి చేసుకుంటారంట. అరే నాయన, ఈ జన్మలో ప్రేమ సంగతి నువ్వు చెప్పరా బాబు అంటే వచ్చే జన్మలో ప్రేమ సంగతి చెప్తారండి. ఏమండి, ఈ కాలంలో యవనస్తుల యొక్క గతి ఆ విధంగా ఉందండి. ఏమండి, దేవుని వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? శాశ్వతమైన ప్రేమతో వినండి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి సంఘము ద్వారా, సంఘ పెద్దల ద్వారా, ఏమండి కుటుంబస్తుల ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏమండి, అంతేగాని తొందరపాటు నిర్ణయాలు చేసే ఇది కాదు. ఎంతో మంది కోర్టుల్లో తన్నుకుంటున్నారు. ఫస్ట్ మ్యారేజ్ అంట, సెకండ్ మ్యారేజ్ అంట, థర్డ్ మ్యారేజ్ అంట, ఫోర్త్ మ్యారేజ్ అంట. ఏమండి, ఆ రీతిగా మన జీవితాల్ని పాడు చేసుకోవద్దు వ్యవస్థలారా. ఏమండి, మన కుటుంబాల్లో కూడా ప్రేమ ఉండట్లేదండి. కుటుంబాల్లో కూడా ప్రేమ ఉండట్లేదు. తండ్రి అంట తన కుమారుడిని చంపేస్తున్నాడంట, కుమారుడు తన తండ్రిని చంపేస్తున్నాడంట. ఈ మధ్య పేపర్లో పడింది, మీకు తెలుసో లేదో. కుమారుడు అంట తన తండ్రిని నదిలో పడేశాడంట తీసుకుపోయి. అమ్మ వింటున్నారా? కుమారుడు అంట తన తండ్రిని తీసుకెళ్లి నదిలో పడేశాడంట. ఆ గ్రామస్తులందరూ చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటంటే, నా భార్య పోరు తట్టుకోలేక నా తండ్రిని తీసుకెళ్లి నదిలో పడేశాను అంటాడండి. అతని భార్య అంటుందంట, ఉంటే నేనైనా ఉండాలి, లేకపోతే నీవైనా ఉండాలి, నీ తండ్రి అయినా ఉండాలి అని చెప్తే ఆ భర్తకి ఏం చేయాలో అర్థం కాక తన తండ్రిని తీసుకెళ్ళి ఏమండి నదిలో పడేశాడంట. ఏమండి, బైబిల్లో దావీదు మహారాజు గారిని చూస్తున్నాం.
దావీదు మహారాజుకి ఎదురు తిరిగిన కుమారుడి పేరేంటి? దావీదు మహారాజు గారికి ఎదురు తిరిగిన కుమారుడి పేరేంటి? అబ్షాలోము గారు. అబ్షాలోము గారంట, అమ్మ వినండి, అబ్షాలోము గారంట ఇశ్రాయేల్ దేశంలోనే అబ్షాలోము అంత అందగాడు లేదంట. అంత అందగాడు అబ్షాలోము, కానీ అతని హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఏమండి, దావీదు గారంట దేవుని హృదయానుసారుడంట. దావీదు గారు దేవుని హృదయం లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తి, కానీ అబ్షాలోము గారి హృదయం సరిగ్గా లేదు. దావీదు యొక్క సింహాసనాన్ని కాజేయడానికి చెప్పి, ఏమండి వింటున్నారా, దావీదు గారి యొక్క సింహాసనాన్ని కాజేయడం కోసం అబ్షాలోము ఒక బ్యాచ్ని క్రియేట్ చేసుకొని కొంతమంది మనుషులు పోగు చేసుకొని దావీదు గారి మీదకి యుద్ధానికి వెళ్తారంట. ఏమండి, తండ్రి మీదకి యుద్ధానికి కారు దూకిన వ్యక్తి అబ్షాలోము గారు. ఏమండి, దావీదు తిరిగి యుద్ధం చేయొచ్చు, దావీదు గారు తిరిగి అబ్షాలోము మీద యుద్ధం చేయొచ్చు, కానీ చరిత్ర హీరోడిగా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదని చెప్పి యుద్ధం చేయకుండా పక్కకు వెళ్ళిపోతాడు. కానీ అబ్షాలోము గారు అనేక మందిని హతం చేసుకుంటా వచ్చేసరికి దావీదు గారి యొక్క సేనాధిపతి అబ్షాలోముని చంపివేస్తాడు. ఏమండి, అర్థమవుతుందా? దావీదు కుమారుని చంపివేస్తాడు అబ్షాలోముని. దావీదు గారు కాదు, అతని యొక్క సేనాధిపతి. అప్పుడు దావీదు ఏడుస్తాడు అబ్షాలోము కోసం, అయ్యో నా కుమారుడు. అమ్మ వినండమ్మా, అమ్మ వినండి వినండి వినండమ్మా వినండి, నవ్వుకోవటానికి కాదు, వినండి. దావీదు గారు ఏడుస్తారు, అయ్యో నా కుమారుడైన అబ్షాలోమా, అయ్యో నా కుమారుడైన అబ్షాలోమా, నీకు బదులుగా నేను మరణమైతే బాగుండేది కదా, నీకు బదులుగా నేను మరణం అయితే బాగుండేది కదా అబ్షాలోమా, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, అయ్యో నా కుమారుడైన అబ్షాలోమా అంటాడండి. ఏమండి, మనము కూడా మన పరలోక తండ్రి దేవుడి మీద తిరుగుబడుతున్నామండి, మన పరలోక తండ్రి మీద యుద్ధము చేస్తున్నామండి. ఏమండి, ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఏమండి, మనకు తండ్రితో మనం వైరం చేస్తున్నామా? మన లోకాన్ని ప్రేమించిన మన తండ్రితో మనం అబ్షాలోము గారి వలె వైరం పొందుతున్నాం. ఏమండి, తల్లిదండ్రుల్ని మనం బిడ్డల్ని చంపే స్థితిగా మానవుడు దిగజారుతున్నాడంటే ఇవి అంత్య దినాల యొక్క సూచన. అంత్య దినములలో ప్రేమ చల్లారును. అంత్య దినాల్లో అంట ప్రేమ అసలు ఎక్కడ కనపడదంటండి. దేవుడు మాకు ఏం సెలవుస్తుందంటే, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరవదు అంటే మనం ఏంటి అనుకున్నాం? తల్లి అసలు ఒక బిడ్డని ఏ విధంగా మర్చిపోతుంది అనుకునే వాళ్ళం. ఈ కాలంలో మరిచిపోయే మహాతల్లులు ఉన్నారండి, పిల్లల్ని మర్చిపోయే మహాతల్లులు ఉన్నారు. ఒక తల్లంట పసి పిల్లవాడిని ఇంట్లో తాళం పెట్టి 10 రోజులు విహారయాత్రకి వెళ్ళిపోయిందంట పాలు ఇవ్వకుండా. తిరిగి వచ్చి చూసేసరికి ఆ పిల్ల చనిపోయింది. ఏమండి, తల్లి అయినా మరచునేమో నేను మరవదంటే ఏందో అనుకున్నాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఏమండి, కుమారుడు తండ్రి తల్లుల మీద నిలుస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల మీద నిలుస్తున్నారు, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నిలుస్తున్నారు. ఏమండి, అత్తేమో కోడల మీద నిలుస్తుందంట, కోడలేమో అత్త మీద నిలుస్తుందంట, కుమార్తె అంట తల్లి మీద నిలుస్తుందంట. చూడండి మీకా గ్రంథము అయిపోవస్తుంది 10 నిమిషాల్లో 767వ పేజ్ నెంబర్ చదవండి. 700 పాత నిబంధన గ్రంథంలో 767వ పేజ్ నెంబర్ 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం. చాలండి. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు ఎవరు? ఏమండి, సామెత గ్రంథంలో మాట్లాడుతండి, ఎవరుడా నీ యవ్వన కాలమందు నీ భార్య ఎందు నీవు సంతోషించుము, ఆమె ఎందు ఎల్లప్పుడూ నీవు భక్తుడివై ఉండుము. ఏమండి, పరస్త్రీని నీవేలా కౌగులించుకున్నావు. విన్నారా మాట? ఏమండి, చాలా మంది పరస్త్రీల వెంట పడుతున్నారండి, పరపురుషులు వెంట పడుతున్నారండి. ఇవన్నీ అంత్య దినాలక సూచన. కుటుంబాల్లో ప్రేమలు ఉండట్లేదు. ఏమండి, కొన్ని సంఘాల్లో ప్రేమలు ఉండట్లేదండి.
సంఘాల్లో కూడా ప్రేమ ఉండట్లేదు. అసలు యేసుప్రభువు వారు సంఘాన్ని ముడతైనను మచ్చైనను ఎటువంటి నిష్కలంకమైన లేదని దేవుడు కోరుకుంటుంటే, సంఘాల్లోనే దేవుడు ప్రేమ లేకపోతే ఇంకేమిటి ఉపయోగం? సంఘ కాపరికి విశ్వాసుల గురించి ప్రేమ లేకపోతే ఎలా? విశ్వాసులకు సంఘ కాపరి మీద ప్రేమ లేకపోతే ఎలా? ఏమండి, సంఘ కాపరికి సంఘ పెద్ద అంటే ద్వేషిస్తే ఎలా కుదురుతుంది? సంఘ పెద్ద సంఘ కాపరి ఎదిరిస్తే ఏ విధంగా కుదురుతుంది? ఏమండి, సంఘాల్లో దేవుడి యొక్క ప్రేమతో నింపబడాలండి. ఏమండి, చాలా మంది ఏమంటారు తెలుసా, మేము బాప్టిస్టు వాళ్ళము, ఏమండి మేము పెంతెకోస్తు వాళ్ళము, మేము సిఎస్ఐ వాళ్ళము, మేము లూథరన్ వాళ్ళము, మేము ఆ సంస్థకు చెందిన వారం. అసలు పరలోక రాజ్యానికి చెందిన వ్యక్తివేనా అసలు? ఏమండి, మనం ఏ సంఘానికి చెందిన వ్యక్తులు అనేది ఇంపార్టెంట్ కాదు, మనం పరలోక రాజ్యానికి చెందిన వ్యక్తులమా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుని కృపను బట్టి మనం అందరం బాప్టిస్ట్ సంఘంలో ఉన్నాం, సంతోషమే, ఏ విధమైన బాధ లేదు. కానీ మనం పరలోక రాజ్యానికి వారసులైన బిడ్డలుగా ఉండాలి. ఏమండి, ఒక వ్యక్తి నన్ను అడిగాడండి, ఒక వ్యక్తిని అడిగాను నేను, అరే పెళ్లి చాలా తొందరగా అయిపోయింది, అరే ఫంక్షన్ చాలా త్వరగా అయిపోయిందంటే ఆ వ్యక్తి నన్ను సమాధానం ఏంటంటే, మేము బ్రదర్లో వాళ్ళం, ఏమనుకుంటున్నావు మరి అన్నాడు. నేను అనుకున్నాను, ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నా చాలు, ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నా చాలు, సంఘానికి మధ్య విభేదాలు వస్తున్నాయి. ఏమంటే గనివేరుపాడులో ఉన్న మన ఒక సంఘం మాత్రమే కాదు అభివృద్ధి చెందాల్సింది, గనివేరుపాడులో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సంఘము, సంఘ కాపరి, సంఘ పెద్దలు, విశ్వాసులు ఫలించాలి. ఏమండి, ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలండి. ఏమండి, ఎవరైతే ఈ లోకముని కాకుండా యేసు ప్రభువు వారిని ఎంతో ప్రేమిస్తే ప్రతి ఒక్క రిలేషన్, మన కుటుంబమైనా, మన స్నేహమైనా, మన సంఘమైనా చక్కగా కట్టబడుతుంది. ఏమండి, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఏమండి, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అది కావాల్సిన విషయం. అసలు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఏమండి, దానికి రుజువేంటి? మనం దేవుడిని ప్రేమిస్తున్నా లేదో చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. - 221 పేజ్ నెంబర్. రెండవ అధ్యాయము 5వ వచనం, 221 పేజ్. 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. చదవండి. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును గైకొంటారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నారంట. ఏమండి, చాలా మందికి దేవుడిని ప్రేమిస్తున్నాడు లేదా అనే క్లారిటీ కూడా లేకుండా పోతుంది. ఏమండి, బైబిల్ చదివితే మనకు అర్థమైంది. ఏమండి, ఆది కాండంలో అర్థమవుతుంది, దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును దేవుడు ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో. నిర్గమకాండంలో అర్థమవుతుంది, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదివితే అర్థమైంది, దేవుడు మానవుని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో. ఏమండి, ఊరికి సెల్ ఫోన్ చూస్తుంటా ఉంటే ఏం తెలిసింది మనకి? ఏమండి, దేవుణ్ణి మనం తిరిగి ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు మనం గైకొంటే ఆయన్ని ప్రేమిస్తున్న వ్యక్తులమండి. ఏమండి, 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 2వ వచనంలో, ఎవరైతే ఏమండి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళంట. అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలు అమ్మా. ఏమండి, ఆయన ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో సుమారు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువు వారు దాన్ని 2 ఆజ్ఞలుగా కన్వర్ట్ చేశారు. ఏమిటి ఆజ్ఞలు?
ఏం ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని నీవు ప్రేమించాలి. అదేవిధంగా దాని తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏమండి, మనం దేవుడిని ప్రేమిస్తున్నామా అమ్మా? ప్రేమిస్తున్నామా మనం దేవుణ్ణి? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఏమండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో తన పొరుగు వారిని ప్రేమిస్తారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తన సహోదరుని చూచి ద్రోహి, వ్యర్థుడా అని చెప్పే ఒక వ్యక్తి నరహంతకుడు అంట. తన సహోదరుని ప్రేమించువాడు ఏమండి వెలుగులో నడిచే వ్యక్తి. ఏమండి ఏమండి ప్రేమ అంటే స్టార్టింగ్లో మాట చెప్పుకున్నాం, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనము ప్రేమిస్తున్నాడు ఎటువంటి సందేహం లేదు. కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? ఏమండి, బైబిల్లో అబ్రహాము, లోతు గారు అని ఇద్దరు ఉన్నారు. లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నుకున్నాడు, దాన్ని ప్రేమించి. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా మంచి వాతావరణం ఉంది, అవన్నీ చూశాడు. కానీ ఏమండి ఆ ప్రజలు ఎంత ఘోర పాపులు చూడలేదు. ఏమండి అబ్రహాము గారు కూడా ఏమండి కనాను దేశాన్ని ఎన్నుకున్నాడు, దేవుడు ఇచ్చేదాకా ఓపిక పట్టాడండి. ఏమండి కనుక అబ్రహాము అంతిదిగా ఆశీర్వదింపబడ్డాడు. ఏమండి గనివేనుపాడు సంగమా వింటున్నారా? గనివేనుపాడు సంగమా వింటున్నారా? ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది. అబ్రహాము ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, లోతు శాపాన్ని కోరుకున్నాడు. గనివేనుపాడు సంగమా, మనం దేన్ని కోరుకుంటున్నాము? ఆశీర్వాదన్నా శాపమా? మనం అబ్రహాము గారి వలె అని దేవుణ్ణి ప్రేమించి అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఏమండి దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞలో ఒకటి ఉంటుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల మటుకు నేను ఆశీర్వదిస్తానని బైబిల్లో రాయబడిందండి. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ప్రార్థించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభువా. దానికి రుజువుగా ప్రభా మీ యొక్క ప్రియ కుమారుని ప్రభా మా కోసం బలిగా అర్పించారు ప్రభా. ఇదిగా మేము కూడా ప్రభా తిరిగి మిమ్మల్ని ప్రేమించే కృపను మాకు దయచేయండి ప్రభా. ఇదిగా శక్తి చేత కాదు, బలం చేత కాదు, మీ ఆత్మ ద్వారానే దిశలో చెప్పింది కదా. మీకు పరిశుద్ధాత్మక ప్రభా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మిమ్మల్ని ప్రేమించే సంఘముగా ప్రభా నేను ఈ సంఘము ప్రభా ముందులాగా సహాయించిందిగా పెడుకుంటాయా లోతు గారు వలే ప్రభా ఏ ఒక్కరు ప్రభా ఏదైనా లోకాన్ని చూసి ప్రభా నేను దాని వెంట పరిగెత్తి కాకుండా కట్టలే. ఇది ఏదైనా అబ్రహాము వలే ప్రభా గనివేనుపాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆశీర్వదపడుటకు సహాయించిన వీడుకుంటాయా. ఇది ఏదైనా మీ సంఘానికి వచ్చి ఉన్నాను ప్రభా, మీ యొక్క సంఘానికి వచ్చి ఉన్నాను ప్రభా. మీ యొక్క మాటలు చెప్పబడిన ప్రభా మాటలని ప్రభా వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్క హృదయాల ప్రభా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ప్రభా నేను ఫలించుదురుగా వేడుకుంటూ ప్రతి ఒక్కరు ప్రభా ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ ప్రేమను రుచి చూచి ప్రభా తిరిగి ప్రభా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా ఉండలాగా ఈ ప్రతి ఒక్క బిడ్డను తయారు చేదురుగా అక్కడ వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినిగా వేడుకుంటూ రావు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరూ ఎంతో ఓపికగా ఉండకుండా అందరూ ఎంతో ఓపికగా ఉంది విన్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. Gracias.